ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడి వాక్యము మనతో మాట్లాడుతున్నది. మరి దావీదు ఆ విషయంలో దేవుడి వాక్యము మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 1 సామెల గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనంలో మరియు దావీదు సమస్త విషయములలో సబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. సమస్త విషయములలో దావీదు గారు మరి ఆయన ప్రవర్తన సబుద్ధి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి లోబడి ఆయన ఉన్నప్పుడు దేవుడు ఆయన చేస్తున్న ప్రతి పనిలో ఆయనకు విజయాన్ని సాధించి నెమ్మదిని దయచేశాడు. ఈరోజు దేవుడు తోడుగా ఉన్నవాళ్ళు అప్పులకి మరి భయపడనక్కర్లేదు, అనారోగ్యమునికి భయపడనక్కర్లేదు. ఎందుకంటే మనము సుబుద్ధి కలిగి దేవుడికి లోబడి మనము జీవించినప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు. యేసూపుకు తోడుగా ఉన్నాడు. యేసూపు ఐగుప్తుడికి తన అన్నలో తనను అమ్మేసినప్పటికీ ఐగుప్తులో మరి దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనమును విసర్జించి ఆయన దేవుడికి మాత్రమే లోబడి ఆయనకి దేవుడి యందు ఆయన ఎంతో ప్రేమ చూపించినందుకు మరి దేవుడు మరి యేసుకు తోడుగా ఉన్నాడు. ఆయన చేస్తున్న ప్రతి పనిలో ఆయనకు విజయాన్ని సాధించాడు. కాబట్టి ఆయన బానిసగా పోయిన యేసూపు గారు ఐగుప్తులో ఆ యొక్క రాజు తర్వాత రాజును దేవుడు చేశాడు. ఎజికే రాజును కూడా మనం చూసినట్లయితే అసూరు రాజులకు కప్పం కట్టేవాడు అన్నమాట. మరి దేవుడి మీద ఆధారపడ్డాడు, దేవుడికి భయభక్తులు కలిగాడు. ఇదిగో నేను ఎవరిని ఆశించనయ్యా, నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను, నీవు ఇదిగో నన్ను రాజుగా చేసిన వాడివి నీవే. కాబట్టి నేను అసూరు రాజుకి నేను భయపడనయ్యా. ఇదిగో ఒకవేళ వారు నా పైన దండి ఎత్తుకొచ్చినప్పటికీ ఒకవేళ మా దేశము మేము వారికి బానిసలముగా ఉండాలి అంటే అది నువ్వు సెలవిస్తే తప్ప అది ఉండదు. అదేదో మరి నీ మీద మేము ఆధారపడి ఉన్నామని మరి ఎస్కే రాజు దేవుడి పైన ఆధారపడి తన బట్టలను చింపుకొని దేవుడి మందిరంలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. మరి ఆయనకు కప్పము కట్టకుండా తిరగబడాడు. అక్కడ ఆ పక్క సిరియా ఆ పక్క మొత్తము దేవుడు మరి స్వాధీనం చేసుకున్నట్లు ఎజికేకు ఆ రాజుకు నెమ్మదిని దయచేశాడు. ప్రియులారా, మనము సబుద్ధి కలిగి దావీదు సమస్త విషయములలో సబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. యెహోవా విషయములలో మనం యెహోవా దేవుని విషయంలో ప్రభు విషయంలో మనం సమస్త విషయాలలో మనం ఏం మాట్లాడాలన్నా ఎలా ఉండాలన్నా కూడా మనము ఉంటే ఆ విషయాలలో దేవుడు మనల్ని మరి తోడుగా ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు. సౌలు రాజు చంపడానికి దావీదు మీదకి వచ్చాడు. ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఎన్నో మాటలు మరి వీటితో ఆయనను విసిరి ఆయన మీదకి వేశాడు. కానీ వాటన్నిటిని తప్పించుకోవడానికి మరి ఎవరు తప్పించారు? దేవుడు అతన్ని తప్పించాడు, అతని ప్రాణమును తప్పించాడు, అతను శత్రువు నుండి ఇడిపించాడు. కాబట్టి దేవుడు అతని ప్రవర్తన చూసి, అతని సబుద్ధిని చూసి మరి దావీదు రాజు ప్రవర్తన చూసి ఆ 15వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే చాలా భయపడ్డాడంట. సౌలు రాజే భయపడ్డాడంట మరి దావీదుకి. అవును, నిన్ను చూసి నీ శత్రువులు భయపడతారు, నీకున్న అప్పులు భయపడతాయి, నీకున్న రోగము భయపడుతుంది, నీకున్న ఆర్థిక సమస్యలు భయపడతాయి, నీ చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు భయపడతారు, నీ అన్నదమ్ములు భయపడతారు, అక్క చెల్లెళ్ళు భయపడతారు. నీకు సమస్తమును నీకు లోబడి ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడి ఉన్నావు కాబట్టి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవుడు తోడుగా ఉన్నవారు ధన్యులు. దేవుడు తోడుగా ఉన్నవారు ఆశీర్వదింపబడతారు. వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. దావీదు గొప్ప రాజుగా దేవుడు చేశాడు తోడుగా ఉండి. అలాగనే ఎజికే రాజుగా ఉన్నాడు. అలాగే యేసూపు కూడా రాజుగా ఉన్నాడు. ఏమండి, మిమ్మల్ని రాజులను చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఈ దేవుడి విషయంలో మన స్వబుద్ధి మరి ఆ ప్రవర్తన మరి మనము ఎలా ఉంటే
దేవుడు మనల్ని గొప్ప స్థాయిలో పెడతాడు. నా మాట నువ్వు శ్రద్ధగా విని నా ఆజ్ఞలను నువ్వు పాటిస్తే ఈ భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. హెచ్చించే దేవుడు మన దేవుడు. మనల్ని ఎక్కడ కూడా తక్కువ చేయడండి. మనల్ని ఎక్కడ తక్కువ చేయడండి. మనం హృదయం దేవుడికి సమర్పించుకొని ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నీవు ఎవరికి భయపడనక్కర్లేదు. నీ ఎదుటి వారికి భయపడనక్కర్లేదు. నిన్ను చూసి ఇతరులు భయపడతారండి. నిన్ను చూసి ఇతరులు భయపడతారు. నీ మీదకి వచ్చే వాళ్ళు నిన్ను చూసి దూరంగా పోతారు. ఎందుకంటే నీవు దేవుని యొక్క మరి స్వాధీనంలో ఉన్నావని, దేవుని యొక్క మరి ఆయన కంచె కాపుదల నీ మీద ఉందని భయపడతారు. ప్రియులారా, దేవుడు తోడుగా ఉండాలంటే మనం దేవుడికి మన సౌబుద్ధిని, మన ప్రవర్తనని, మన విషయాలన్నిటినీ, మనం మాట్లాడే మాట కానీ, మన కళ్ళ చూపు కానీ, మన కాళ్ళ నడక కానీ ఎలా ఉంటే నీవు దివారాత్రములు దేవుని యందు ధ్యానించేవాడు ధన్యుడు. ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు. నీ ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడే నీకు ధన్యత, నాకు ధన్యత. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానిస్తాం. గొప్ప స్థాయిలో దేవుడు మనం తీసుకురాబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీకు కలిగిన సమస్తమును, నిన్ను భయానికి గురి చేస్తున్న ప్రతి భయం నుండి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు దేవుడు. ఈ వాక్యము ద్వారా నీ సౌబుద్ధిని, నా సౌబుద్ధిని మార్చుకొని మనం ఉన్నత స్థాయిలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం ప్రార్థిస్తాం, దేవుడు ఆశీర్వాదాలు పొందుకుందాం. మీ అందరికీ నా యొక్క వందనాలు తెలుపుకుంటున్నాను.